హాయ్ అండి. ఈరోజు నేను మీకు నా స్టైల్‌లో అల్లం నిల్వ పచ్చడినైతే ఎలా చేస్తారో చూపిస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇది మనం ఇడ్లీ, దోస, రైస్‌లోకి దేంట్లోకైనా తినొచ్చు. మనం ఉదయాన్నే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి హడావిడి లేకుండా ఈ చట్నీ ఒకటి చేసి పెట్టుకుంటే టిఫిన్‌లోకి హడావిడిగా చట్నీగా చేసుకోవాల్సినంత అవసరమే లేదు. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. ముందుగా అల్లం తెచ్చుకొని వాటిని నీట్‌గా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. మరీ అంత ఎండ కాదు, అంటే కొంచెం లైట్‌గా తేమ ఆరిపోయే వరకు. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ఆయిల్‌లో పోపు పెట్టుకుంటున్నాము. ఆయిల్ వేస్ట్ ఏమి అవ్వదు. ముందే మరింత ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు దాంట్లో దినుసులనేవి యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, మిరపకాయలు. ఈ తాలింపు అనేది వేగిన తర్వాత కరివేపాకు. నా దగ్గర లేక నేను యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఇది పోపు వేగినాక ఇందాక ఫస్ట్ నేను హాట్ వాటర్‌లో కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని చింతపండు బాగా బాయిల్ అయ్యే విధంగా ఉడకబెట్టుకుంటున్నాను గుజ్జు కోసం. పచ్చిది వేస్తే పచ్చడి స్టోర్ ఉండదండి. మనం చింతపండు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ జార్‌లో అల్లం ముక్కలు వేసుకున్నాం కదా! అవి బాగా ఫస్ట్ గ్రైండ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతుల పొడి, ఒక టీ గ్లాస్ కారము, ఒక టీ గ్లాస్ కారానికి కొంచెం తక్కువ రాక్ సాల్టు అండ్ ఒక గ్లాసు చింతపండు గుజ్జు, ఒక గ్లాసు బెల్లం తురుము, టీ గ్లాసు. ఇవి క్వాంటిటీస్ దీనికి యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్ని బాగా కలిసే విధంగా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఇందాక పోపు ముందే పెట్టుకున్నాం కదా, యాడ్ చేసి పెట్టుకోవాలి. డైరెక్ట్ వేడి పోపులో వేస్తే పచ్చడి అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే నేను ఇందాకే పోపు ఆరుద్దని చెప్పి ముందే పోపు పెట్టుకున్నాను. చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పచ్చడికి ఒక 5 మినిట్స్ అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.